ఆల్రెడీ ఈ 2 ప్రాబ్లమ్స్ సొల్యూషన్స్ నిన్నటి వీడియోలో తెలుసుకున్నాం కదా. ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఏంటంటే ఒకటేలాగా ఉంటాయి అన్నమాట, చాలా కన్ఫ్యూజన్ అవుతాయి. మరి ఈ 2 ప్రాబ్లమ్స్ ని ఎలా చేయాలో తెలుసుకుందాం. ఇక్కడ స్క్వేర్ రూట్ లో ఉన్న వాల్యూ అనేది రెండు వరుస సంఖ్యల లబ్దంగా ఉంటే, అంటే 2 3s 6 గా రాయొచ్చు కదా. రెండు వరుస సంఖ్యల మధ్య లబ్దము అంటే 2 తర్వాత 3 వస్తుంది. ఇక్కడ కూడా 30ని ఎలా రాసుకోవచ్చు, 5 6 30 రాసుకోవచ్చు. అంటే 5 తర్వాత 6 వస్తుంది. సో ఇలా ఉండి అండ్ సో ఆన్ ఇన్ఫినిటీ ఉంటే, సో ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ఏది పెద్ద వాల్యూ, ఈ రెండిట్లో 3 పెద్ద వాల్యూ కాబట్టి ఆన్సర్ 3. ఇది కూడా రెండు వరుసల సంఖ్యల లబ్దంగా రాయొచ్చు కదా. అంటే 5 6 30 కదా. సో ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఈ రెండిట్లో చిన్నదేది 5 కాబట్టి ఆన్సర్ 5. మరి ఒకవేళ రెండు వరుస సంఖ్యల లబ్దంగా లేకపోతే ఎలా రాసుకోవాలో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఇలాంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ కోసం నా ఛానల్ ఫాలో అవ్వండి.